మీ సేవ మేడంకి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం. 10 లక్షలా? వద్దు వద్దు కొనేస్తే ఇచ్చేస్తే ప్లేస్ కూడా రాదు. ఏ రాయితే ఫ్లైట్కి వెళ్ళి తెస్తే ఇంకా బెటర్ ఐడియా కోసం వెయిట్ చేస్తే చెప్పు తెగుద్ది. అది నా కోరిక ఎప్పటి నుంచి. కోట్లు వస్తే బాగున్నాం. మనం ఏమైనా సెలబ్రిటీలు మనం ఎలా వీడియో పెట్టుకొని అలా వైరల్ అవడానికి మానవ జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో టాస్క్ ఇవ్వాలంటే ఫస్ట్ మీ సేవ మేడం పిల్లలు కదా. అమ్మా దా 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 దా. అబ్బా నాకు పని ఉందమ్మా. అదేంటది ఇలా రా. చెప్పు. ఇప్పుడు నీకు ఒక టాస్క్. చెప్పు. బా ఫాస్ట్గా చెప్పొచ్చు కదా. మరీనమ్మా నీ పని ఉంటే ఒకలాగా. సర్లే కానీ ఏంటి పని? కాదు ఇప్పటికిప్పుడు నీకు 10 lakhs అలా వస్తే ఏం చేస్తావు? అమ్మా అమ్మా అమ్మమ్మ ఏగలు వెళ్ళిపోతాయి. ఏం చేస్తావు అమ్మా? 10 లక్షలు వస్తాయా వచ్చాయా? 10 లక్షలు వస్తాయా వచ్చాయా? వచ్చాయా కాదు, వస్తేనా? కొంచెం టైం ఇస్తావేంటి? బోల్డ్ ఇస్తాను. టైం బాగా తీసుకొని ఇదే మాట మీద ఉండే. ఓకే సరే, నేను ఒకసారి ఆలోచించుకొని వస్తాను. ఓకే అమ్మా, ఎందుకీ మధ్యాహ్నం లంచ్ అసలు ఏంటి? 10 లక్షలు వస్తున్నప్పుడు వంట ఎవరు చేస్తారా? హోటల్ నుంచి ఆర్డర్ ఇట్టుకుంటావు. ఇక మీద 10 లక్షలే. మా అమ్మో, అనవసరంగా అన్నాను. ఈ ఫుల్ వీడియో అయితే మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్లో ఉంది, చూసేయండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చినా సరే దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటామట. మిడిల్ క్లాస్ ఒక వైఫ్ ఎలా ఆలోచిస్తుందో నేను కొంచెం ట్రై చేసిన. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి